కుట్రలు కుతంత్రాలు పారలేదు, బెదిరింపులు పని చేయలేదు, కేసులు నిలవలేదు, ఆరోపణలన్నీ అబద్ధాలేనని తేలిపోయింది. అంతిమంగా గ్రహణం వీడింది. మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసింది అత్యున్నత న్యాయస్థానం. కవితకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ముందు ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా ఈడీ, సిబిఐ ప్రవేశపెట్టలేకపోయాయి. దీంతో సత్యమే గెలిచింది. ఎవరెన్ని కుట్రలు చేసినా అంతిమంగా నిలిచి గెలిచేది వాస్తవమేనని మరోసారి రుజువైంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం ఈడీ, సిబిఐ కేసుల్లో కవితకు బెయిల్ మంజూరు చేసింది. రాజకీయ కుట్రల సంకెళ్లతో న్యాయాన్ని శాశ్వతంగా బంధించలేరు. పొలిటికల్ డ్రామాల జైలు గోడలు నిజాన్ని ఎప్పటికీ నిర్బంధించలేవు. ఎమ్మెల్సీ కవిత విషయంలో అదే మరోసారి రుజువైంది. ఆమెకు బెయిల్ రాకుండా అడ్డుకోవాలన్న కుట్రలు పటాపంచలయ్యాయి. కవితకు వ్యతిరేకంగా చిన్న ఆధారాన్ని కూడా సుప్రీంకోర్టుకు ఈడీ, సిబిఐ సమర్పించలేకపోయాయి. 5 నెలలుగా చెప్తున్న కారణాలతోనే సాగదీతగా ప్రయత్నించాయి. అయితే దర్యాప్తు సంస్థలు పారదర్శకంగా విచారణ చేయాలని తేల్చి చెప్పిన సుప్రీం 2 కేసుల్లోనూ కవితకు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తు సంస్థలు ఒక కేసులో కొందరిని నిందితులుగా, మరికొందరిని అప్రూవర్లుగా మార్చేందుకు ప్రయత్నించడం సరికాదంటూ న్యాయస్థానం అభిప్రాయపడింది. కవితకు బెయిల్ ఇచ్చేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని మరోసారి స్పష్టం చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత తరపున ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఈడీ కేసులో కవిత 5 నెలలుగా జైల్లో ఉన్నారని ఆయన కోర్టుకు తెలిపారు. 493 మంది సాక్షుల విచారణ ముగిసిందన్నారు. ఒక మహిళగా కవిత బెయిల్కు అర్హురాలని రోహత్గి వాదించారు. ఇదే కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయన్నారు. ఈ నేపథ్యంలో వాడివేడిగా వాదనలు జరిగాయి. సాక్షులను బెదిరించారని చెప్తున్నా ఎక్కడ కూడా ఏ కేసు నమోదు కాలేదని ముకుల్ రోహత్గి తెలిపారు. కవితకు సెక్షన్ 45 ఎందుకు వర్తించదంటూ ఈడీ, సిబిఐ తరపు లాయర్లను జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. వాదనల తర్వాత సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సిబిఐ, ఈడీ కేసుల్లో కవితకు బెయిల్ మంజూరు చేసింది. కవిత జైల్లో ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. నిజానికి కవితపై కేసు ఓ రాజకీయ పన్నాగం.
తెలంగాణలో బీఆర్ఎస్ ను బలహీనపరిచే కుట్రల్లో భాగంగా అధికార బీజేపీ మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ పన్నిన కుట్రల పద్మవ్యూహం. కేసీఆర్ ను ఎదుర్కోలేక ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేశారు. ఊహాజనితమైన ఓ కేసును సృష్టించి అందులో కవితను ఇరికించే కుతంత్రాన్ని అమలు చేశారు. బీఆర్ఎస్ కేసీఆర్ పై బురద చల్లి అయోమయం సృష్టించారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందారు. అయితే కేసీఆర్ నెత్తురుకు పోరాటం కొత్త కాదు. ఎన్ని ఒత్తిళ్లొచ్చినా కవిత పోరాటం వాగలేదు. తాను నిర్దోషినంటూ ఆమె తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని కోర్టుల ముందు స్పష్టం చేశారు. రాజకీయ ఒత్తిళ్లతో పలుమార్లు ఆమెకు బెయిల్ రాకుండా ప్రయత్నాలు జరిగాయి. అయినా ఏమాత్రం వెరవకుండా అత్యున్నత న్యాయస్థానం దాకా కవిత పోరాటం సాగింది. కవిత ది ఫైటర్. తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్ను దెబ్బతీయాలని అనుకున్నప్పుడల్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా టార్గెట్ చేసేది కవితనే. ఉద్యమ సమయంలో కవితను అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆమెను పలు స్టేషన్లకు తరలిస్తూ వేధించారు. ఆ సమయంలో కవితకు తెలంగాణ సమాజం అంతా అండగా నిలిచి పిడికిల్లెత్తి తిరగబడింది. దీంతో నాటి కాంగ్రెస్ సర్కార్ తోకముడిచింది. కవితను బేషరతుగా విడుదల చేసింది. ఇదొక్కటే కాదు, కేసీఆర్ను బలహీనపరచాలి అనుకున్నప్పుడల్లా కవిత మీద పనికి మాలిన ఆరోపణలు చేయడం, అడ్డగోలు విమర్శలు చేయడం కొన్ని పార్టీలకు అలవాటుగా మారింది. ఈ కుట్రలకు ఏనాడు అదరకుండా బెదరకుండా కవిత ముందుకు సాగారు. మరోసారి ఈ కుట్రలను ఎదుర్కొని నిలిచి గెలిచారు.